ఆ నలుగురు నేరగాళ్లే ఫేక్ నోట్లు ముద్రించే సత్తా సంపాదించారు. అందుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్నారు. చివరికి ఫేక్ నోట్లు ప్రింట్ చేశారు. కానీ పాపం మార్కెట్లో అనుభవం లేనట్టుంది. అట్టా ఫేక్ నోట్లతో మార్కెట్లోకి అడుగు పెట్టారు, ఇట్టా దొరికిపోయారు. ఇంతకీ ఆ కంత్రి దొంగలెవరు? జైల్లో ఉన్న నలుగురికి స్నేహం కుదిరింది. జనాలని చీటింగ్ చేసి డబ్బులు సంపాదించడానికి దొంగ నోట్లు ముద్రించాలని ప్లాన్ చేశారు. దానికి అనుగుణంగా సామాగ్రి కూడా కొనుగోలు చేసి మార్కెట్లోకి దొంగ నోట్లు వినియోగంలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ డ్యామేట్ కథ అడ్డం తిరిగింది. చివరికి అడ్డంగా బుక్కై పోలీసులు అరెస్ట్ చేయడంతో తిరిగి జైలు ఓచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రామచంద్రాపురానికి చెందిన నూకరాజు గతంలో దొంగతనం కేసులో రామచంద్రాపురం సబ్ జైల్లో కొద్ది రోజులున్నాడు. అక్కడ నూకరాజుకు విజయనగరానికి చెందిన అప్పలరాజు, మండపేటకు చెందిన శ్రీను, గాడాలకు చెందిన దేవిప్రసాద్ ఫ్రెండ్స్ అయ్యారు. అందరూ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. బయటకొచ్చిన తరువాత చేయాల్సిన పనులపై జైల్లోనే ప్లాన్ వేశారు. ఆ నలుగురికి సామర్లకోటకు చెందిన దేవీచంద్ కూడా తోడయ్యాడు. వారంతా కలిసి దొంగ నోట్లు ముద్రించి చలామణి చేసి ఈజీగా డబ్బులు సంపాదించాలని డిసైడ్ అయ్యారు. అనుకున్నదే తడవుగా వైజాగ్ వెళ్లి కావలసిన పరికరాలు కొనుగోలు చేశారు. ఎక్కడా అనుమానం రాకుండా మండపేట మండలం వేములపల్లిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు. తాము బిజినెస్ చేస్తామని, దానికి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కులుంటాయని చుట్టుపక్కల వారిని నమ్మించారు. ప్రింటర్లు, ల్యాప్టాప్లు, నోట్లు తయారు చేయడానికి కావలసిన పరికరాలతో పెద్ద సెటప్ ఏర్పాటు చేశారు. అంతా ప్లాన్ ప్రకారం చేసి నకిలీ 500 నోట్లు తయారు కూడా చేశారు. ఒరిజినల్ నోటుకి ఏ మాత్రం తీసిపోని విధంగా డిజైన్ చేశారు. వారి ప్లాన్ అంతా వర్కౌట్ అయింది. అక్కడే టెస్టింగ్ చేస్తే అనుమానం వస్తుందని పక్కనే ఉన్న రామచంద్రాపురం మండలం అంబికాపల్లి అగ్రహారం అనే గ్రామం వెళ్లారు. దేవీచందు, నూకరాజు ఒక కిరాణా షాప్కి వెళ్లి కావలసిన సామాన్లు తీసుకున్నారు. తమ దగ్గరున్న ఫేక్ 500 నోట్ ఇచ్చారు. కిరాణా షాపు యజమానికి అనుమానం వచ్చింది. వెంటనే ప్రశ్నించగా పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు వారిద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ప్రీవియస్గా కౌంటర్ ఫీట్ కరెన్సీ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో వాళ్ళ దగ్గర నుంచి మేము 2 ప్రింటర్స్, ఒక లామినేషన్ మషీన్, ఒక పేపర్ కటింగ్ మషీన్, ఇంకా ఒక ల్యాప్టాప్, కీబోర్డ్ అండ్ అదర్ ఇది సంబంధించి మెటీరియల్ అంతా సీజ్ చేయడం జరిగింది. సో వాడికి A2 అంటే A2కి ఇది A3, A4, A5తో రామచంద్రపురం సబ్ జైల్లో పరిచయం అయింది. అది పరిచయం అయిన తర్వాత వాళ్ళు ఇది అంత కాన్స్పిరెన్సీ హ్యాచ్ చేశారు, అంత ప్లాన్ చేశారు. వైజాగ్ నుంచి అంత ప్రింటర్ అండ్ ఆల్ అక్కడ తీసుకువచ్చి అక్కడ అంత ప్రింటింగ్, ఫోటోషాప్లో ఎడిట్ చేసి ఇది అంత నోట్స్కి ప్రింట్ చేశారు. సో దీనికి సంబంధించి అందరికీ పట్టుకోవడం జరిగింది. పోలీసులు ఇద్దరిని విచారించగా మొత్తం వ్యవహారాన్ని పూస గుచ్చినట్లు చెప్పేశారు. మిగతా ముగ్గురు ఎక్కడున్నారనేది వివరాలిచ్చారు. దాంతో పోలీసులు ప్లాన్ చేసి ఆ ముగ్గురును కూడా పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి 110 నకిలీ 500 నోట్లు, 190 ప్రింటింగ్ చేసిన షీట్లు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు ప్రింటర్లు, ల్యాప్టాప్, దొంగ నోట్లు ముద్రించడానికి కావలసిన సెటప్ అంతా గుర్తించారు. ఈజీగా డబ్బులు సంపాదిద్దామని ప్రిపేర్ అయ్యి అడ్డంగా బుక్ అయ్యారు. మొదట ట్రైలేసి దొంగ నోట్లు మారుద్దామని అనుకున్నారు. కానీ ప్లాన్ మొత్తం బెడిసి కొట్టింది. ఇద్దరు వ్యక్తులు బండి మీద వచ్చి 500 రూపాయల నోట్లు ఇచ్చి వస్తువులు ఏవో కొన్నారు. కొంటే దొంగ నోటు అని తెలిసి గట్టిగా అడిగితే తలపడ్డారు. పారిపోవడానికి ప్రయత్నిస్తే గట్టిగా అందరం పట్టుకుని, ఊరి గ్రామస్తులు అందరం పట్టుకుని పోలీసు వారికి అప్పచెప్పాం. పోలీసు వారు దొంగ నోటు అని తేల్చారు. ఇప్పటి వరకు ఎక్కడైనా దొంగ నోట్లు మార్చారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. వారిని విడివిడిగా ఎంక్వైరీ చేసి మరింత సమాచారం సేకరించనున్నారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. చేస్తున్న పనులు కూడా పక్కన పెట్టి జైల్లో చిగురించిన స్నేహంతో పక్కదారి పట్టారు. మళ్లీ అక్కడికే రీఎంట్రీ ఇచ్చారు.